నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. మంచిర్యాల జిల్లాలో శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సంస్థను యాజమాన్యం మూసేయడంతో పోరుబాట పట్టారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ముగిసిన విషయాన్ని తమకు చెప్పకుండా సంస్థను లుకౌట్ చేయడంపై మండిపడుతున్నారు. బకాయిలను చెల్లించాలని, ప్లాంట్ మూసేస్తే తమకు రావాల్సిన ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేస్తూ సంస్థ ఎదుటే రిలే దీక్షలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం పాత మంచిర్యాలలో ఉన్న శాలివాహన విద్యుత్ ప్లాంట్ మూతపడింది. ఎలాంటి సమాచారం లేకుండా, కార్మికులకు ఏమాత్రం తెలియజేయకుండానే యాజమాన్యం బోర్డు తిప్పేసింది. ఈ ప్లాంట్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వందల కుటుంబాలు సంస్థ తీరుతో రోడ్డున పడ్డాయి. తమకు చాలా కాలంగా జీతాలు అందుకున్న విధులు మాత్రం ఆపలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి తమకు చెప్పా పెట్టకుండా సంస్థను మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాలివాహన పవర్ ప్లాంటు గత 20 సంవత్సరాలుగా పీపీఏ ముగిసిందని 2022 డిసెంబర్లో క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి పీపీఏకు అప్లై చేసినాం. పీపీఏ వస్తే మళ్ళా యథావిధిగా ప్లాంట్ను కొనసాగిస్తామని ఈ యొక్క యాజమాన్యం తెలియజేయడం జరిగింది. విధులకు ఏ విధంగానైతే హాజరైనామో అదేవిధంగా గత 8 నెలలు కంపెనీకి రావడం పోవడం జరిగింది. ఈ మధ్యలోనే మళ్ళీ డైరెక్టర్ గారు కంపెనీ మూసేసినాం, ఈ యొక్క కంపెనీగా నడవదు అని తెలియజేయడంతో మేము లేబర్ కమిషనర్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. ఏదైతే చట్టం ప్రకారం కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతుందో అవన్నీ ఇప్పియండి అని మేము చేస్తే, జాయింట్ మీటింగ్కు ఎన్నిసార్లు అటెండ్ అయిన డైరెక్టర్ గారు ఈ యొక్క చట్టం ప్రకారం ఏదైతుందో అవి నేను ఇయ్యనని ఈ యొక్క మొండికేయడం జరుగుతుంది నవీన్ గారు. శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 2001లో ఈ బయోమాస్ పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. రైతుల నుంచి సుమారు 30 ఎకరాల భూమిని యాజమాన్యం తక్కువ ధరకే కొనుగోలు చేసింది. భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఎకరాకు 40,000 రూపాయల నుంచి 80,000 రూపాయల లోపే రైతులు తమ భూములను సంస్థకు కట్టబెట్టారు. 2002 డిసెంబర్ 7న వ్యవసాయ వ్యర్థాలతో ఈ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. గంటకు 6,000 యూనిట్ల చొప్పున రోజుకు 1,44,000 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసిన యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కో యూనిట్కు ₹5.30 చొప్పున టీఎస్ ట్రాన్స్కోకు విద్యుత్ను విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022 డిసెంబర్ 7తో ఒప్పందం ముగిసింది. పీపీఏను రెన్యువల్ చేయకుండా సంస్థను యాజమాన్యం మూసేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ పైన ప్రత్యక్షంగా 300 మంది కుటుంబాలు, పరోక్షంగా మరొక 1000 కుటుంబాలు ఈ కంపెనీ పైన ఆధారపడి జీవిస్తున్నాయి. 20 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిందని చెప్పి యాజమాన్యం పీపీఏ కోసం ప్రయత్నించకుండా గత 14 నెలలుగా యాజమాన్యం కార్మికులను చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కంపెనీని లాకౌట్ చేసి యాజమాన్యం కార్మికులను రోడ్డున పడేయడం జరిగింది. కార్మికులను పట్టించుకోకుండా ఏమాత్రం మా కంపెనీ ఎండి మల్క కుమరయ్య గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత, మరి కార్మికుల సమస్యను పెడిచేవున పెట్టి మరి దుర్మార్గంగా వివరించడం జరుగుతుంది. ఖబర్దార్ మల్క కుమరయ్య అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా నువ్వు దారికి వచ్చి కార్మికులతోని మాకు చర్చలు జరిపి మా కార్మికులకు ఏమైతే రావాలనో ఆ బెనిఫిట్స్ మొత్తం చెల్లించాలి, లేని పక్షంలో తీవ్రతరం చేస్తాం ఉద్యమం అని చెప్పి మీ సందర్భంగా హెచ్చరించారు. 13 నెలల నుండి యాజమాన్యంతో మా 100 మంది కార్మికులు మరియు కుటుంబాలతో 500 మంది పోరాటం చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఒక మెట్టు కూడా దిగి రాలేదు. ఇండస్ట్రీకి భూ నిర్వాసితులం ఉన్నాము. దీంట్లో మేము లేబర్ దగ్గర నుండి మొదలు పెడితే ఐటీ ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, ఇంజనీర్సు, వాచ్మెన్స్ మరియు మా మీద ఇతర వాళ్ళు కూడా ఆధారపడే వాళ్ళు చాలామంది చుట్టుపక్కల గ్రామాలు ఒక 2,000 కుటుంబాలు బాగుపడుతున్నాయి ఈ ప్లాంట్ ద్వారా. అలాంటిది మేము భూమి ఇచ్చినాము, అన్నీ కోల్పోయినాము. కావున అదనంగా మేము ఏమడుగుతున్నామంటే చట్టం ప్రకారం రావాల్సిన లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో మన కన్సలేషన్స్ రావాల్సిన ఏమున్నాయో అవి ఇస్తూ అదనంగా ఒక 10 లక్షలు గుడ్ విల్ అడుగుతున్నామండి. 2022 డిసెంబర్లో పీపీఏ గడువు ముగిసినప్పటి నుంచి తమకు జీతాలు లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్లే జీతాలు ఇవ్వలేదని యాజమాన్యం చెబుతుంది. టీఎస్ ట్రాన్స్కోకు విద్యుత్ సరఫరా చేస్తున్నా ప్రభుత్వం తమకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తుంది.
నష్టాలకు తోడు నిర్వహణ కూడా భారమైనందుకు పవర్ ప్లాంట్ మూసేస్తున్నట్టు యాజమాన్యం చెబుతుంది. కార్మికులు మాత్రం భూముల ధరలు పెరిగినందుకే యాజమాన్యం కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. జీతాల బిల్లులు 3 కోట్ల రూపాయలతో పాటు మరో 6 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా పెండింగ్లో ఉన్నట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మీరు కంపెనీ నిర్మాణం కోసం 30,000కు 40,000కు ఎకరం చొప్పున భూములు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క భూములకు 4 నుంచి 5 కోట్లు పలుకుతుండటంతో కంపెనీ నడిపిస్తే లాభం లేదు. కంపెనీ మూసేసి ఈ యొక్క భూములను రియల్ ఎస్టేట్ చేసుకొని ప్లాట్లు చేసి అమ్ముకుంటే కోట్లల్లో వెచ్చించనే దురుద్దేశంతో ఈ యొక్క కంపెనీ మూసేసి 100-200 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిండి ఈ యొక్క మల్క కుమరయ్య గారు. తక్షణమే మాకు రావాల్సిన క్లోజింగ్ బెనిఫిట్స్ ఏదైతుందో అవిటితో పాటు ఒక్కొక్క కార్మికునికి 10 లక్షల గుడ్విల్ కూడా ఇచ్చి ఈ జీవనోపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. నేను ల్యాండ్ లూజర్ని. మేము 11 మంది రైతులను కలిసి దాదాపు 40 ఎకరాల భూమిని శాలివాహన కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు మేము అప్పగించడం జరిగింది. ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం, మీ పిల్లలకు ఉపాధి కలుగుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మా పెద్దవారిని మభ్యపెట్టి వారి దగ్గర అతి తక్కువ ధరలకు 40 ఎకరాల భూమి మా 11 మంది రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకొని కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకొని ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మా పని పోయింది, మా భూమి పోయింది. మేము ఇప్పుడు రోడ్డు మీద పడడం జరిగింది. మాకు అప్పుడు అగ్రిమెంట్లో శాశ్వత ఉద్యోగం అని మాకు అగ్రిమెంట్లో రాసి ఇవ్వడం జరిగింది. శాశ్వత ఉద్యోగం అని రాసిచ్చి 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని బయటికి గెంటేసి అటు భూములు కోల్పోయినాం, ఇటు ఉపాధి కోల్పోయినాం, రోడ్డు మీద పడ్డాం. కార్మికుల ఆందోళనతో ఓ దశలో మెట్టు దిగిన యాజమాన్యం తలో ₹1,00,000 తీసుకుని సంస్థను వదిలి వెళ్లాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించాల్సిందే అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎలాంటి సమాచారం లేకుండా 14 నెలలుగా జీతాలు చెల్లింపులు కూడా లేకుండా ఉన్నట్టుండి సంస్థను యాజమాన్యం మూసివేయడం మాత్రం కార్మికుల పాలిట శాపంగా మారింది.